ఆయన వచ్చి నీతో నివాసము చేయుట అని వర్తమానం మనం నేర్చుకుందాం. ఆయన వచ్చి నీతో నివాసము చేయుట. పిల్లారా, మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. మెస్సయ్య, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేస్తాము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనుడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిది. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆయన వచ్చి నీతో నివాసము చేయాలి. చూడండి, సర్వశక్తిమంతుడు లేకపోతే మెస్సయ్య వచ్చి నీతో నివాసము చేయాలి, నీతో నివసించాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతో ఆయన ఉండాలి, నీతో నివాసము చేయాలని ఆయన కోరువాడుగా ఆయన ఉన్నాడు. ఆయన నా ప్రశ్న. హల్లెలూయా. కాబట్టి నీకు కూడా ఆయన వచ్చి నాతో నివాసం చేయాలి, నేను ఆయనతో అక్కడికి వెళ్ళిపోయి ఆయనతో నేను నివాసం చేయాలి అని నీకు కూడా ఉండాలి. ఆయన నాతో నివాసం చేయాలి, ఆయన నాతో ఉంటే బాగుండు, ఆయన నాతో ఉంటే బాగుండు, ఆ సర్వశక్తిమంతుడు నాతో ఉంటే బాగుండు. చాలామందికి ఆ విధానం ఉండదు, ఆ ఆశ ఉండదు, ఆసక్తి చాలామందికి ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే, మా ఆయన, మా పిల్లలు, నా భార్య, మేమందరం కూడా చక్కగా నివాసం చేసుకుంటున్నాం కదా, చక్కగా నివసిస్తున్నాం కదా, చక్కగా నేను వాళ్ళకి అవి అన్నీ వండి పెడుతున్నాను కదా, మా వాళ్ళందరూ కూడా చక్కగా తింటున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం, తింటున్నాం, లేకపోతే షికారుగా అందరం కలిసి చక్కగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం, తిరిగి వస్తున్నాం, హ్యాపీగా గడుపుతున్నాం, మాకేమీ లోటు లేదు, ఇబ్బంది లేదు, దేవుడు మమ్మల్ని దీవించాడు, బాగానే జరిగిపడుతూ ఉంది, మాకు ఏమి ఇబ్బంది లేదులే అనుకుని చాలామంది ఆ విధంగా నివసిస్తున్నాం, పర్వాలేదు అనుకుంటుంటారు. నేను వారితో లేకపోతే వారి యొద్ద నివాసము చేతును అంటున్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. నేను నీతో నివాసము చేస్తాను. చూడండి, ఇక్కడ ఆయన నీతో నివాసం చేస్తేనే నువ్వు పైకెత్తబడతావు, ఆ రాజ్యంలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయన ఎవరితో నివాసం చేస్తాడు, ఎవరితో ఆయన నివాసము చేస్తాడు? మరి ఆయన నమ్ముకున్నాము అని అంటే ఆయన మనతో పాటు నివాసము చేయాలి, ఆయన చేసేవాడు. చూడండి, మనము గుళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటాం, వాళ్ళు గుళ్ళల్లో నివాసం చేస్తుంటారు, ఆ దేవుళ్ళు అనబడిన వారు ఆ గుళ్ళో నివసిస్తూ ఉంటారు. ఆ గుళ్ళో ఆ బొమ్మలు ఆ విధంగా నువ్వు ఎప్పుడెళ్ళి చూసినా అవి అదే విధంగా ఉంటాయి. అవి చూస్తానే ఉంటాయి, చెవులు అలాగే ఉంటాయి, నోరు అలాగే ఉంటాయి, చేతులు అలాగే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైన వెళ్ళి చూడు, అవి కదలవు, మెదలవు. ఏమండి, కళ్ళార్పు, ఏమి కదిలించు, అవి అదే విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆయన నివాసము చేయువాడుగా ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. మరి నీతో నివాసం చేసేవాడు ఎవరు? మాతో ఇంకా ఎందుకండి, ఇప్పుడు మేము ఉన్న వాళ్ళం ఏదో నివాసం చేస్తున్నాం కదా, మాకు సరిపోదు కదా, ఇంకా ఆయనతో అంత అవసరం ఏముంది, మాకు అంత అవసరం ఏముందిలే అనుకునే వాళ్ళు ఆయన యొక్క నివాసాన్ని కోరుకోరు. కానీ ఆయన ఏంటంటే, ఆయన ఒక రకమైన ప్రేమ నీకు ఉండదు. అది నీకు ఆయన వచ్చి నాతో నివాసం చేయాలి, మా కుటుంబంలో ఉండి మాతో నివాసం చేయాలి అని నీకు అదేం ఉండదు. కానీ ఆయనకి మాత్రం అది ఉంటుంది. నా యొక్క బిడ్డలతో పాటు నేను నివాసం చేయాలి, నా ప్రజలతో పాటు నేను నివాసం చేయాలి, నా ప్రజలతో పాటు నేను ఉండాలి ఆయన అనుకుంటాడు. ఆయనకు ఆ ప్రేమ ఉంది. కానీ నీకు మాత్రము నువ్వేం చేస్తావంటే, ఆ వాక్యం వినేసి ఆయన అలా పడేసి వెళ్ళిపోతాను. ఆ మాటలు ఏం చేస్తావు చెప్పండి,
అక్కడ పడేసి ఏం చేస్తావు? వెళ్ళిపోతావు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాటను గైకొంటాడు. చూడండి, నేను చాలామంది ఈనాడు మెస్సీని మేము ప్రేమిస్తూ ఉన్నాము అని చెప్తుంటారు చాలామంది. నువ్వు ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నావు అని అంటే, నాకు ఏ దేవుడంటే ఇష్టం ఉండదండి. లోకం మీద వేటి మీద కూడా నాకు ప్రేమ లేదండి. ఆయనే నాకు ప్రేమ అండి అనేవారు ఉన్నారు. చాలా మంచిది, ఆయన అమరిస్తారు. ఎందుకంటే ఆయన్ని ప్రేమించాలి కూడా, ఆయన ప్రేమించదగిన వాడు కూడా. ఎందుకంటే ఆయన ప్రేమించకుండా ఉండడానికి ఆయన పనికిమాలినవాడు కాదు, గాలుడేమి కాదు, లేకపోతే ఆయన ఒక విగ్రహారాధికుడు కాదు, ఒక నరహంతకుడు కాదు, ఒక పాపి కాదు. ఆయన పరిశుద్ధుడు కనుక, సర్వాధికారి కనుక, సర్వసృష్టికర్త కనుక, సర్వము ఎరిగిన వాడు కనుక, ఆయన ఏమై రక్షకుడు కనుక, ఆయన కేడము సహాయము చేయవాడు కనుక ఆయన ప్రేమించదగిన వాడుగా ఉన్నాడు. ఆయన నమ్మిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలామంది పిల్లలు ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించేస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందండి? ఎవరిని పడితే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. వాడు ఎలాంటోడు, ఏమిటో, ఎవడో, ఏమండి, వాడు త్రాగుబోతా, తిరుగుబోతా, గాలోడా, వాడికి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, వాడికి చెడ్డ లక్షణాలు ఉన్నాయా, కోపము, కక్ష, అసూయ, ద్వేషము, ఇలాంటి దుర్గుణాలు ఏమైనా ఉన్నాయా వాడిలో అని అవేమి చూడకుండానే చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు, వివాహాలు కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లరా, మీరు ఆలోచన చేయండి. చాలామంది ఆ విధంగా ప్రేమల్లో పడిపోతూ ఉంటారు. అదేమంటే ప్రేమ గుడ్డిదని చెప్తూ ఉంటారు. ఏమ్మా అలాంటి పనికిమాలినోడు ప్రేమించావు అని అంటే ప్రేమ గుడ్డిది అని అంటారు. పిల్లారా, బ్రహ్మం గారు ఏం చెప్పారనండి, నువ్వు ఏదైనా వివాహం చేసుకోబోయే ముందు బలముగా ప్రార్థన చేయాలి. ఆయన కనిపెట్టాలి, ఆయన చూయించే వరకు, ఆయన తెలియజేసే వరకు అని చెప్పాడు ఆయన. అలానే బలంగా ప్రార్థన చేయాలి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ రోజుల్లో ఆయన దగ్గర విచారించి, కనిపెట్టి, ప్రార్థించి, ఆ విధంగా ఆయన నడిపించిన దానిని బట్టి ఈ రోజుల్లో చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ రోజుల్లో మనం చూస్తే ఆ యొక్క ఎలియాజరు ప్రార్థించాడు. ఇస్సాకుకి ఒక భార్యని ఎన్నిక చేయబోయే ముందు ప్రార్థించాడు అతడు. నాయనా, నీకే గాక నీ ఒంటిలకు కూడా నీళ్ళు పోస్తానని ఏ స్త్రీ అయితే చెప్తుందో ఆమె ఇస్సాకుకి భార్య అవుతుంది. ఆ విధంగా ప్రార్థించాడు, అడిగాడు, ఒక సూచన అడిగాడు. దానిని బట్టి, ఆ సూచనను బట్టి ఆమె ఇస్సాకు యొక్క భార్యగా గుర్తించబడింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పుడు ప్రేమలు ఎవరిని పడితే ప్రేమించి నాడు చాలామంది చెడిపోవడము, పాడైపోవడము, రకరకాలుగా ప్రేమించి ఆ విధంగా నాశనం అయిపోవడము, సర్వశక్తిమంతుడు దూరం అయిపోవడము, నరకానికి వెళ్ళిపోవడము, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో మనుషులు. అందుకనే ఈ లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉంది, భార్యాభర్త మధ్య ప్రేమ ఒక రకంగా ఉంటుంది, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఒక రకంగా ఉంటుంది, అక్క చెల్లెల మధ్య ప్రేమ ఒక రకంగా ఉంటుంది. ఆ విధంగా ప్రేమ ఒకరి మధ్య ఒకరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నీ తల్లిదండ్రులతో నువ్వు ఒక రకంగా ప్రేమ కలిగి ఉంటావు. అదేవిధంగా నీ యొక్క భార్యతో ఒక రకమైన ప్రేమ కలిగి ఉంటావు. భార్యతో ప్రేమగా ఉన్నట్టుగా నువ్వు వెళ్ళి తల్లిదండ్రులతో ఉండలేవు. ఆమెతో నువ్వు నీ శరీరంలో ఒక భాగము కనుక ఆమెతో ప్రేమగా ఆ రకంగా ప్రేమ కలిగి ఉంటావు. ఆయన అమరిస్తావు. హల్లెలూయా. అలాగే బిడ్డల పట్ల ఒక తండ్రిగా ప్రేమ కలిగి ఉంటావు, నువ్వు ఒక భర్తగా ప్రేమ కలిగి ఉంటావు, ఒక కుమారుడుగా ప్రేమ కలిగి ఉంటావు. ఆ ప్రేమ రకరకాలుగా ఉంటుంది, కానీ ఆ ప్రేమలో క్షేమం ఉంటుంది తప్ప
కీడనేది ఉండదు. ప్రేమ ఎప్పుడు కూడా క్షేమాభివృద్ధిని కలుగు చేస్తే తప్ప, మేలుని ఆలోచిస్తే తప్ప, కీడుని ఆలోచించేది ఎప్పుడు కూడా ప్రేమ కాదు. ప్రేమ ఎప్పుడు కూడా కీడు చెయ్యదు. కాబట్టి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనము చూడండి, ఆయన చెప్పాడు, అయ్యా నీకు ఎలాంటి వారు కావాలి, మెస్సయా నీకు ఎలాంటి వారు కావాలి, ఎలాంటి వధువు కావాలి, ఎలాంటి భార్యను నువ్వు కోరుతున్నావు, ఎలాంటి ఆమెను నువ్వు కోరుతున్నావు అంటే ఆమె చాలా చూడడానికి చాలా బాగుండాలి, బాగా ఆస్తి ఉండాలి, డబ్బు ఉండాలి, పేరుండాలి, ప్రఖ్యాతులు ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి అని ఆయన అనలేదు. ఆయన ఏమన్నాడనంటే, నన్ను ప్రేమించే భార్య నా మాట గైగొనేదిగా ఉండాలన్నాడు. ఆయన నామస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. నా భార్య నన్ను ప్రేమించే ఎవరైనా కానీ, ఎవయా నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అంటే, ఆ ముక్కు బాగోవాలి, కళ్ళు బాగోవాలి, చెవులు బాగోవాలి, ఆ సినిమా వాళ్ళలాగా ఉండాలి, ఏమండి ఆమె నడక బాగోవాలి, అవి బాగోవాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాగోవాలి, నన్ను ఎత్తిన పెట్టుకోవాలి, ఇలాగా చెప్తూ ఉంటారు మనుషులందరూ కూడా. అర్థమవుతుందండి? ఆయన ఏమంటున్నాడు చెప్పండి, ఎలాంటి ఆమెను ఆయన ఎన్నుకునేవాడుగా ఉన్నాడు చెప్పండి, ఎలాంటి స్త్రీని ఆయన ఎన్నుకునేవాడుగా ఉన్నాడు చెప్పండి. ఆయన నా మాటను గైగొనేదిగా ఆమె ఉండాలని ఆయన కోరుకునేవాడుగా ఉన్నాడు. ఆయన నామస్కారం. అంతేగాని మాట వినకుండా, చెప్పిన మాటకు లోబడకుండా, చెప్పిన మాటకు గౌరవించకుండా, ఇష్టం వచ్చినట్లుగా ఉంటూ, ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ, ఇష్టం వచ్చినట్లుగా నడుస్తూ, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ, ఏమండి ఇష్టం వచ్చినట్లుగా సహవాసాలు చేస్తూ ఇలాగ ఉండేదైతే వద్దు. ఇక అర్థమవుతుందా? నా మాటను గైగొనేదిగా ఉండాలన్నాడు ఆయన నామస్కారం. హల్లెలూయా. నువ్వు ఏనాడైనా అలాగ ఆలోచిస్తావా? ఆమె మెస్సయ్య మాట వినేదిగా ఉండాలని నువ్వు అనుకుంటావా? అనుకో. నువ్వేం చేస్తావు చెప్పండి? పై రూపాన్ని చూసి, పై హంగామా ఆస్తులు ఇవన్నీ చూసి నువ్వేం చేస్తావు చెప్పండి? అలాంటి వారిని వివాహం చేసుకుంటావు, అలాంటి వారిని నువ్వు ప్రేమిస్తూ ఉంటావు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లారా, ఇక్కడ చూడండి, ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించే వారు ఎవరైనా, చాలామంది అనొచ్చు, మెస్సయా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మెస్సయా నేను ప్రేమిస్తున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, చాలామంది అతను ప్రేమిస్తారు, చాలా సంబంధాలు వస్తుంటాయి అతనికి. కానీ ఆయన ఆస్తి పొరలో, ఇప్పుడు మనము ఉదాహరణకు మనం చూసినట్టయితే ఎస్తేరు గ్రంథములో అహష్వేరోషు రాజు ఉన్నాడు. అహష్వేరోషు రాజుని చాలామంది ప్రేమిస్తూ ఉన్నారు. రాజు కాబట్టి అతడు సకల ఐశ్వర్యవంతుడు కాబట్టి అతన్ని చాలామంది స్త్రీలు ప్రేమిస్తున్నారు కాబట్టి అందరూ కూడా చాలా చక్కగా అలంకరించుకొని ఎస్తేరుతో పాటు చాలామంది స్త్రీలు వచ్చారు, ప్రేమిస్తూ ఉన్నారు. నువ్వు కూడా ఆయన ప్రేమించే వచ్చావు. నువ్వు కూడా ఇక్కడికి నీవు కూడా ఆయన ప్రేమించే వచ్చావు. కానీ పిల్లారా, ఆయనను ప్రేమించినంత మాత్రాన కాదు, కానీ చాలామంది ప్రేమించి వచ్చారు అక్కడ స్త్రీలందరూ కూడా. ఈనాడు కూడా చాలా సంఘాలు ఆయన ప్రేమిస్తూ ఉన్నాయి. నూతన సంఘం ప్రేమిస్తూ ఉంది, బాప్టిస్ట్ సంఘం ప్రేమిస్తూ ఉంది, ఎస్కోల్ సంఘం ప్రేమిస్తూ ఉంది. అన్ని సంఘాలు, బ్రహ్మంగారి సంఘాల్లో చాలా సంఘాలు ప్రేమిస్తూ ఉన్నాయి. చాలా సంఘాలు ప్రేమిస్తున్నాయి. ఏ సంఘము ప్రేమించడం లేదు నేను చెప్పడం లేదు, నీవు కూడా ఆయన్ని ప్రేమించడం లేదని చెప్పడం లేదు. అక్కడ కూడా ఎస్తేరు గ్రంథంలో కూడా చాలామంది స్త్రీలు ప్రేమిస్తున్నారు కాబట్టి అక్కడ అలంకరించుకోవడానికి వచ్చారు వాళ్ళందరూ. కానీ ప్రేమించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ ఆయన ఎన్నుకునేది మాత్రము ప్రేమించే వారందరినీ ఎన్నుకొనలేదు. కానీ
ప్రేమించి ఆయన మాటను గైకొనే వారిని మాత్రమే ఎన్నుకున్నాడు. ఆయన నా మనుషులు. హల్లెలూయా. అక్కడ అనేక మంది స్త్రీల్లో ప్రేమ కలిగిన వారే. ఎస్తేరు కూడా ప్రేమ కలిగి ఉంది. అహష్వేరోషు రాజు మధ్య, అహష్వేరోషు రాజు మీద ప్రేమ కలిగే ఉంది. కానీ మిగతా వాళ్ళందరూ ప్రేమ కలిగిన వాళ్ళే. రాజు అంటే ప్రేమే, రాణి కావాలందరికి ప్రేమే, అందరికీ ఉంది, ఆశ ఉంది. కానీ వాళ్ళందరిలో కూడా ఆయన మాట గైకొనేవారు కానీ. లూథరన్ సంఘం ఉంది, బాప్టిస్ట్ సంఘం ఉంది, పెంతెకోస్తు సంఘం ఉంది, బైబిల్ మిషన్ సంఘాలు ఉన్నాయి, బ్రహ్నాం గారి సంఘాల్లో క్రీస్తు బ్రహ్నామేట్స్ ఉన్నారు. అలాగే వధువు ద్వారా నీతి సూర్యుని రాకడ జరుగుతుందని బోధించే వాళ్ళు ఉన్నారు. కొనసాగింపు పరిచర్య అనేవాళ్ళు ఉన్నారు. ఎత్తబాటు జరిగిపోయిందని, 1000 ఏళ్ల పాలనలో ఉన్నామని, ఏమంటే రకరకాల బోధనలు ఉన్నాయి. వధువే తలరాయని రకరకాలుగా బోధించేవారు ఉన్నారు. ఆయన్ని పట్ల ప్రేమ కలిగిన వారే వీళ్ళందరూ. కానీ ప్రేమ ఉంటే సరిపోదు. ఈనాడు కూడా పచ్చి తాగుబోతూ ఒక ఆయన ఉన్నాడు. ఖైనీలు నవ్వుతాడు, పొగ వదులుతూ ఉంటాడు. కానీ ఆయన జేబులో యేసు ప్రభువు బొమ్మ ఉంది. ఏవయ్యా ఏంటి మరి నువ్వేంటి? క్రైస్తవుడినయ్యా, ఇదిగో యేసు ప్రభువు బొమ్మ అన్నాడు. నేను ఆయన తప్ప ఎవరిని ప్రేమించను అన్నాడు. ప్రేమ కలిగిన వాడే, కానీ గైకొనేవాడు కాదు అతడు. గైకొనేవాడైతే వాటిని విడిచిపెడతాడు. ఆయన చెడుని విడిచిపెట్టమని చెప్పేవాడు, ఆయన లోకాన్ని విడిచిపెట్టమని చెప్పేవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రేమించేవారందరూ కాదు ఆయన యొక్క వధువులంటే. ప్రేమించేవారు లోకంలో చాలామంది ఉన్నారు. శిలువలు పెట్టుకొని, అవి పెట్టుకొని, ఇవి పెట్టుకొని, ఏమంటే తలుపు మీద శిలువ పెట్టుకొని, ఇంటి మీద శిలువ పెట్టుకొని రకరకాలుగా చాలామంది ఉన్నారు. మా ఇంటి మీద అధికారి లేకపోతే అధిపతి ఆయనే, మా గృహాధిపతి యేసుక్రీస్తే అని పెట్టుకొని చాలామంది రకరకాల ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ పిల్లరా, నిజమైన ప్రేమ కలిగిన వధువు ఉంది. కాబట్టి పిల్లరా, ఇక్కడ సర్వశక్తివంతుని యొక్క వధువు అని అంటే అనేక సంఘాల్లో ప్రేమ కలిగిన వారు ఉన్నారు. కానీ ఆయన వధువు అనేటువంటిది ఎవరైతే గైగొంటూ ఉంటారో వాళ్ళే నిజముగా ప్రేమ కలిగిన వారు. ఆమె ఆయన వధువు, ఆయనే, వారే ఆయన వధువు. చక్కబడిపోయి ఉండేది కాదని దాన్ని నిద్ర లేపాలి, ఎప్పుడు పడుకోనే ఉంటుంది. లేపి ఆమెనని చెప్పు, అల్లిని చెప్పు, చెప్పాలి. ఇది ప్రేమ కలిగిందే కానీ ఆయన వాక్యమును గైకొనే నిజమైన వధువు ఇది కాదు. ఆయన వాక్యమును కొనుక గైకొనే నిజమైన వధువు ప్రేమ కలిగిందే కాదు, కానీ చెప్పగానే దాన్ని గైకొంటూ వెళ్ళేది. హల్లెలూయా, హల్లెలూయా. దానికి అందుకనే ఈ ప్రేమ కలిగిన దానికి పదే పదే చెప్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన మాటలు మర్చిపోద్ది, ఆయన వాక్యాన్ని మర్చిపోద్ది, స్తుతించడం మర్చిపోద్ది, హల్లెలూయా చెప్పడం మర్చిపోద్ది. యాన్ని మర్చిపోయి కట్టుకదలినట్టుగా వింటూ ఉంటుంది. అది ప్రేమ కలిగింది. అది కైగొనగలిగినట్లయితే ఆయన్ని మహిమపరుస్తూ ఉంటుంది, ఆయన్ని స్తుతిస్తా అంటే అది కూడా వాక్యమును కైగొనడమే. హల్లెలూయా చెప్పడం అన్నా, ఆమేనని చెప్పడం అన్నా, ప్రార్థించడం అన్నా అయినా ఆయన మాటలేవి. కాబట్టి నీవు ప్రేమ కలిగి గైగొనని దానిగా ఉన్నట్లయితే నీవు విడిచిపెట్టబడతావు. ప్రేమ కలిగి ఆయన వాక్యమును గైగొనేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు ఆయన యొక్క వధువై ఉన్నావు కనుక నువ్వు ఎత్తబడడం అనేది జరుగుతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఇక్కడ విన్నారా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైగొనును. కాబట్టి నిజముగా ఆయన వాక్యమును గైగొనేటువంటి వారినే వీరు నిజముగా నన్ను ప్రేమించుతున్నవారని చూస్తారంతే. నువ్వు ఆయన ఫోటోలు పెట్టుకున్నంత మాత్రాన, బొమ్మలు పెట్టుకున్నంత మాత్రాన,
ఏవో చేసినంత మాత్రాన లోకరీతిగా ఏమండి నీవు నన్ను తెగ ప్రేమించేస్తున్నారా, అయ్యో నేనంటే చాలా ప్రేమ వీళ్ళకి అని అనుకోడు. ఆయన గాయకుంటున్నప్పుడే వీళ్ళలో నా ప్రేమ ఉందనుకుంటాడు, నన్ను ప్రేమిస్తున్నారు అనుకుంటాడు. నన్ను ప్రేమిస్తున్నారని ఎక్కడ తెలుసు చెప్పండి? గైగొంటూ ఉన్నప్పుడే. అయ్యో చూడండి, మేము పెద్ద క్యాలెండర్ పెట్టుకున్నామండి, పెద్ద ఫ్లెక్స్ వేయించామండి యేసుప్రభుది బయట మన క్రిస్మస్కి జనవరికి అనేవాడు ఉన్నారు చాలామంది. అది ఆయన వాళ్ళని నన్ను ప్రేమిస్తున్నారని అనుకోండి. ప్రేమించేవారు ఎవరైనా ఉంటే గైగొంటుంటారు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఎవరైతే ఆయన్ని ప్రేమించి గైగొంటుంటారో వారి ప్రేమలో ఆయన పడిపోతాడు. ఆయన నామనిస్తారు, వారిని ఆయన ప్రేమిస్తాడు బైబిల్లో. ఇప్పుడు మీకు అర్థమైందా? నువ్వైతే ఎవరు పడితే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటావు, ఎవరు కనబడితే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటావు. నీకు వీధిలో కనబడిన వాళ్ళందరూ కూడా చాలామంది నీకు ప్రేమలో కనబడేవాళ్ళుగా ప్రేమించేవారుగా నీకు కనబడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మెసేజ్ చూడండి, ఆయనను ప్రేమించేవారు ఎవరని ఎలా తెలుసుకుంటాడు చెప్పండి? గైగొనుడు ద్వారా తెలుసుకుంటాడు. వీళ్ళు వీళ్ళు ప్రేమిస్తున్నారా అని అంటే ఆ వాక్యమును గైగొనుడు ద్వారానే వీళ్ళు ప్రేమిస్తున్నారని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఆయన మాటను గైకుంటూ ఉంటారో, ఆ వాక్యాన్ని గైకుంటూ ఉంటారో, అప్పుడు ఏం చేస్తాడండి? ఆయనకి నీ మీద ప్రేమ పెరిగిపోతుంది. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన మరి సర్వాధికారి. నిన్ను ప్రేమించేవాడు ఎవరు చెప్పండి? ఏ అన్యుడో, ఏ పాపాత్ముడో, ఏ త్రాగుబోతో, ఏ తిరుగుబోతో, ఏ నరహంతకుడో, ఏ కోపిష్టో, ఏ అసూయపరుడో, ఏ దొంగో, ఏ జోదగాడో కాదు నిన్ను ప్రేమించేది. పరిశుద్ధుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. కాబట్టి నువ్వు నిన్ను ఆయన ప్రేమించాలనుకుంటే ఏమండి ఒకటే సూత్రం, అది ఏమిటనండి? ఆయన మాట నువ్వు గైకొనడం. ఆయన ఏం చెప్పాడు దాన్ని నువ్వు చేయడమే. ఆయన నామనిస్తా, మరొక మార్గము లేదు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావని ఎలా తెలుసుకుంటాడనంటే నువ్వు గైకొంటున్న ద్వారానే తెలుసుకుంటావు. ఆయన నామనిస్తా. హల్లెలూయా. ఒకసారి ఒక యజమాని ఒక 20 మంది పిలిచాడంట పని చేయడానికి. పిలిస్తే ఆయన అన్నాడంట, మీరు కానీ చాలా చక్కగా పనిచేస్తే అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారం చైన్ ఇస్తానంట. ఆయన మీరు తర్వాత ఏమైనా చేసుకోవచ్చు ఇస్తానని చాలామంది ఏం చేశారంటే వచ్చేసి ఏమండి దాన్ని ప్రేమించారంట. బంగారాన్ని ప్రేమించి, రాజుని యజమాన్ని ప్రేమించి వచ్చేసారు చాలామంది. ఆయన అన్నాడంట, నేను చెప్పిన పని చేయండి అన్నాడు. సరేనని చెప్పి ఆయన ఏం పని చెప్పాడో దాన్ని చేస్తున్నారంట. అందరూ చేస్తున్నారంట. చేస్తున్న వాళ్ళలో కొంతమంది ఏం చేశారంటే యజమాని చూస్తున్నారా లేదని చూసి ఆయన అటు నుంచి పడుకున్న వాళ్ళు ఉన్నారంట, ఆయన అటు ఇటు నుంచి కూర్చున్న వాళ్ళు ఉన్నారంట, ఆయన అటు ఇటు నుంచి నిద్రపోయిన వాళ్ళు ఉన్నారంట. ఆయన మాట గైకొంటలేదు వీళ్ళు. అందుట్లో అంట ఒక ముగ్గురు ఉన్నారంట. ఆ ముగ్గురు ఆయన మాట ఆయన ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆ యజమాని ఏం చెప్పాడో దాన్ని చేస్తూ పోతున్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, 20 మంది వచ్చారు నన్ను ప్రేమించి వచ్చారు కానీ నేను ప్రేమిస్తున్న మాత్రం మీ ముగ్గురినే అన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే మెస్సీని కూడా చాలామంది ప్రేమిస్తున్నారు, కానీ వాళ్ళందరూ ఆయన ప్రేమించలేదు. ఆయన అమరిస్తారు. బాప్టిస్ట్ సంఘం ఆయన ప్రేమిస్తుంది, కానీ ఆయన వాళ్ళని ప్రేమించట్లేదు. రోమన్ క్యాథలిక్ సంఘం ఆయన ప్రేమిస్తూ ఉంది, కానీ ఆయన వాళ్ళని ప్రేమించట్లేదు. నువ్వు కూడా ఆయన ప్రేమిస్తూ ఉండవచ్చు, కానీ నిన్ను ఆయన ప్రేమించకపోవచ్చు.
కానీ ఎవరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడంటే ఆయన వాక్యం విని గైకొనే వారిని మాత్రమే ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఈ వాక్యం విని గైకొంటున్నావా? ఏమండి? ఆయన ప్రేమిస్తాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ వాక్యం అదే చెప్తా ఉంది. ఎవరిని ఆయన ప్రేమిస్తున్నాడు అంటే వాక్యమును గైకొనే వారిని. ఆయన దేన్ని విడిచిపెట్టమంటే వాళ్ళు దాన్ని విడిచిపెడతారు, దేన్ని అనుసరించమంటే దాన్ని అనుసరిస్తుంటారు. ఏమండి? దేని ప్రకారం చేయమంటే దాని ప్రకారం చేస్తుంటారు. గైగొని ఉంటారు. ఈ రోజుల్లో గైగొనే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామందికి అధికారం చేయాలని ఉంటుంది. గైగొనడం చాలామందికి ఇష్టం ఉండదు. లోపడడం చాలామందికి ఇష్టం ఉండదు. అధికారాన్ని కోరుకుంటారు చాలామంది, పెత్తనాలు కోరుకుంటారు చాలామంది, పెత్తనాల కోసం తన్నుకుంటుంటారు. మాకు అధికారం ఏమి లేదు, వాళ్ళకి అధికారం ఇచ్చారు, వాళ్ళు ముఖ్యమా, మేము ముఖ్యం కాదా? ఏమండి? వాళ్ళు ముఖ్యమా, వీళ్ళు ముఖ్యమా? ఏమండి? ఇలాగలాగా చనుక్కోవడం, కొనుక్కోవడం ఇది కాదు గొప్ప ఆయన దృష్టిలో. ఎవరైతే బాగా అధికారం చేస్తారో, బాగా పెత్తనం చేస్తుంటారో వాళ్ళని నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు ఆయన. చెప్పలేదు ఆయన. గైకొనే వారిని ఆయన నామనిస్తాడు. ఆయనే యజమాని, ఆయనే రాజు, ఆయనే పరిశుద్ధాత్మ. ఆయన నాయకత్వాన్ని నువ్వు కోరుకోవాలి. పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని కోరుకోవాలి. పరిశుద్ధాత్మను బట్టి నువ్వు నడవాలి ఎవరైనా కానీ. అంతేగాని నేను అధికారం చేయాలని కోరుకున్నట్టు అది దయ్యం. అని పరిశుద్ధాత్మే మనల్ని నడిపించాలి. ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ పనులన్నింటిలో తోడుగా ఉండి పరిశుద్ధాత్మ నాయకత్వం ద్వారా మనల్ని పరిశుద్ధాత్మ నడిపించును గాక. అది ఆయన మనకు ఆ జ్ఞానం ఇచ్చి, ఆ వివేచనిచ్చి పరిశుద్ధాత్మే ఈ పనులను చేసేలాగున మనల్ని నడిపించాలని. అందుకని మనం నడిపించాలంటుంటాం మనం ఆయన్ని. ప్రార్థనలో కూడా నువ్వు నన్ను నడిపించిన ఆయన, నువ్వు నన్ను నడిపించిన ఆయన ఎందుకంటున్నా చెప్పండి? ఆయనే సుప్రీం కాబట్టి, నడిపించేవాడు ఆయనే కాబట్టి, నడిచేవారు అంతే. మనం ఆయన చెప్తాడు, మనం చేస్తాం. గైకొనేవారి నువ్వు కూడా గైకొనడానికి ఎక్కువ ఇష్టపడాలి, లోపడడానికి ఎక్కువ ఇష్టపడాలి. అంతేగాని వాళ్ళు నేను అది చెప్తున్నాను, వీళ్ళు చెప్తున్నాను, వింటలేదు అన్నట్టు కాదు. నీవు వాళ్ళు చెప్పినట్టు వినే వ్యక్తిగా ఉండడానికి ఆసక్తి ఉంచాలి. అందుకనే వాక్యం వీటికి వేగురుపడేవారుగా ఉండాలని. ఎవరనేది చెప్తే చేద్దాం అన్నట్టుగా నీవు ఉండాలి తప్ప నేను చెప్తే వాళ్ళు చేయాలి, నేను చెప్తే వీళ్ళు చేయాలి, నేను చెప్తే వాళ్ళు చేయాలి, నేను అనేది దయ్యము. నీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ చెప్పిన ప్రకారం చేయాల్సిందే. హల్లెలూయా. అలాగూ ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినావా? ప్రియమైన మెస్సయ్య వధువుగా ప్రత్యేకించబడినావా? పరమునకు చేర్చబడే వధువుగా ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యజమాని అన్నాడంట, మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను అంటే ఇక మీ యొక్క జీవితంలో ఇక నేను చూడండి. ఆయన అన్నాడంట, ఇక నేను మీతో కూడా నివసిస్తానన్నానంట. ముగ్గురితో పాటు ఆయన నామనిస్తాడు. ఆ ప్రేమ ఎలాంటి చెప్పండి? ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళతో నివసించే ప్రేమ. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతో నివసిస్తాడు ఆయన, నీతో నివాసము చేస్తాడు ఆయన. ఇప్పుడు ముగ్గురు యూదులు ఉన్నారు, నిలబడ్డారు. వాళ్ళు ప్రేమ కలిగిన వారు. వాళ్ళు ఆ ప్రేమను వాళ్ళు రుజువు చేశారు. ఎలాగ చెప్పండి? ఆయన వాక్యమే గైకొనుట ద్వారా మేము విగ్రహారాధన చేయము అన్నారు. అంతే వాళ్ళు
ఆ విగ్రహాలను చేయకూడదని చెప్పాడు కాబట్టి దాన్ని ఆ విధంగా నిలబడ్డారు కాబట్టి వారు దాన్ని ఏం చేశారు చెప్పండి, గైగొన్నారు కనుక వారి మీదకి ఆయన ప్రేమ కలిగింది. ఆ ప్రేమ ఏం చేసిందంటే, ఏమిటి ఉపయోగం అండి, మనల్ని ఆయన ప్రేమిస్తే మనకేంటి ఉపయోగం నువ్వు అనుకోవచ్చు. ఆయన వాళ్ళు ప్రేమిస్తున్నారు కనుక ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు చెప్పండి. బైబిల్లో రాయబడి కీర్తన గ్రంథంలో అనుకుంటాను, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతడు నేను తప్పించదన్నాడు. ఆ ప్రేమ ఏం చేసిందనండి, వాళ్ళని తీసుకొని వెళ్ళినప్పుడు అగ్నిలో పడవేసినప్పుడు ఆ ప్రేమ ఏం చేసింది, వారితో నివాసం చేసింది. 4వ వ్యక్తిగా వచ్చి ఉన్నారు అక్కడ ఆయన. వారితో నివాసము చేయగానే ఆయన అక్కడ రాగానే అగ్ని ఏమైపోయింది చెప్పండి, ఆని చేసేది కాస్త అది ఆని చేయనిదిగా మారిపోయింది. ఆ ప్రేమ అక్కడికి వచ్చి నివాసం చేసింది. ఆయన వచ్చి అక్కడ వారి ముగ్గురు మధ్య నివాసం చేశాడు ఆయన. మరి ఈనాడు మరి నువ్వు కూడా అలా ఉంటే నిన్ను కూడా ఆయన అలా ప్రేమిస్తాడు, నీతో కూడా నివాసం చేస్తాడు. ఆ ముగ్గురు కలిగి ఉన్న సాక్ష్యాన్ని కూడా నువ్వు కలిగి ఉంటావు ఆయన. హల్లెలూయా. అయితే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కానీ గైకొనడం లేదు. అందుకనే నీవు కూడా వారి వలె అగ్నిలో పడవేయబడినప్పుడు నిన్ను రక్షించడానికి ఆయన అక్కడ ఉండడం లేదు, నిన్ను కాపాడడానికి ఆయన రావడం లేదు, నిన్ను ఆదుకోవడానికి ఆయన రావడం లేదు, నీకు సహాయం చేయడానికి ఆయన రావడం లేదు. నువ్వు ఏది చేయబోయినా నీకు వ్యతిరేకంగానే వస్తుంది. కారణం ఏమిటంటే నీవు ప్రేమిస్తూ ఉన్నావు కానీ గైకొనడం లేదు. గైకొంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు నువ్వు అగ్నిలో పడవేసిన, నిన్ను ఎవరైనా శత్రువులు నిన్ను పడవేసిన, నీకు శోధనలు వచ్చినా, ఓడిదుడుకులు వచ్చినా, ఏమి వచ్చినా, నిన్ను ప్రేమిస్తున్నవాడు నీతో నివసిస్తూ ఉన్నాడు కనుక, నీతో పాటు నివాసం చేస్తున్నాడు కనుక, నువ్వెక్కడుంటే అక్కడ నివాసం చేస్తూ ఉంటాడు కనుక నిన్ను ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ముగ్గురు యూదుల్ని రక్షించిన రీతిగానే నిన్ను కూడా కాపాడుతూ ఉంటాడు, తప్పిస్తూ ఉంటాడు. గొప్పగా అంటే అవి మానవాతీతమైనటువంటివి. ఒక మనుషుడు అగ్నిని చల్లార్చగలడా? చల్లార్చ. లోకంలో నిన్ను ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అగ్నిని చల్లార్చగలరా? చేయలేరు. ఇలా అర్థమవుతుందండి. వాళ్ళు నిన్ను ప్రేమించే వాళ్ళందరూ కూడా నేను వెనక ఏదో చూసి ప్రేమిస్తారు. అవి కాదు, ఆయన నిజమైన ప్రేమలు కాదు అవి. నీ వెనకేదో చూసి ఏం చేస్తారు చెప్పండి, ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఆయన గైగొనుడు చూసి ప్రేమించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన గైగొనుడు చూసి ఆ ప్రేమ ద్వారా వారితో నివసిస్తూ వారిని ఎక్కడికక్కడ వారికి తోడుగా ఉండి వారితో నివాసం చేస్తూ వారితో ఉంటూ వారిని రక్షించేవాడుగాను, కాపాడువాడుగాను, పోషించువాడుగాను, నడిపించువాడుగాను ఆయన ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కాలంలో వాళ్ళు ఇజ్రాయేల్ ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమను బట్టి వాళ్ళు బయటకు వచ్చారు. కానీ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు వాళ్ళు ఎవరైతే వాక్యమును గైకుంటూ ఉన్నారో వారిని ఆయన ప్రేమిస్తూ వస్తున్నాడు. అందుకనే ఆ ప్రేమను బట్టి వారితో నివాసం చేస్తూ వస్తున్నాడు. ఆయన నమస్కారం. వారికి ఆహారమును మన్నాను కురిపిస్తున్నాడు, నీరుని అనుగ్రహిస్తున్నాడు, సమస్తమును ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఆయన నీతో నివాసము చేస్తూ ఉంటే, ఆయన నీతో నివసిస్తూ ఉన్నట్లయితే ఆయనే నీ గురించినటువంటి భద్రత తీసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కాలంలో మీరు చూడండి, ఆ మోషే యొక్క తల్లి సర్వశక్తివంతుని ప్రేమిస్తూ ఉంది. ఆ ప్రేమను బట్టి ఆవిడ ఏం చేసిందనంటే ఆ మోషే యొక్క తల్లి ఆ బిడ్డ చనిపోకుండా ఉండే నిమిత్తము చిన్న పెట్టెలో పెట్టి ఆమె ఆ నైలు నదిలో వదిలిపెట్టింది. అక్కడ ఎన్నో ముసళ్ళు ఉన్నాయి. ఎప్పుడైతే ఆమె ఆయన్ని ప్రేమించిందో ఆమెను ఆయన ప్రేమించాడు, ఆ బిడ్డను ప్రేమించాడు. ఆ బిడ్డతో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన నివసిస్తూ ఉన్నాడు కనుక ముసళ్ళు ఆ యొక్క శిశువు దగ్గరకు రాకుండా ఆ ముసళ్ళని తినాలని, ఆకలితో ఉన్న ముసళ్ళని
ఆ పెట్టెను తాకకుండా ఆయనే ఆ పెట్టెను సరాసరి ఆ ఫరో కుమార్తెల యొక్క వాళ్ళకు సంబంధించిన వారు, ఫరోకు సంబంధించిన రాజ కుటుంబము వారు వచ్చి స్నానాలు చేస్తుంటారు. ఆ ఒడ్డుగా ఆ యొక్క పెట్టెను ఆయన నడిపించాడు. ఆయన నామనిస్తాడు. ఆయనే దిక్చూసిగా ఉన్నాడు. ఆయన అలాంటి భద్రత నీతో ఆయన ఉంటే దానియేలు చూడండి, ఆయన్ని కైగొన్నాడు. ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే కైగొన్నాడు. రాజు మాట కైగొనలా. లోకరీతిగా నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలు ఎవరొకరు ఏదో కూడా చెప్తారు, అవి కాదు. సర్వశక్తిమంతునికి విరోధమైనది ఏది నేను చేయను. ఆయన వాక్యం అని చెప్తుంది, దాన్ని నేను చేస్తాను. దానియేలు వలె నిలబడాలి. అతడు ఎప్పుడైతే గైగొన్నాడో అప్పుడు పిల్లారా, సర్వశక్తిమంతుడు దానియేలుని ప్రేమిస్తున్నాడు. మీరు గమనించండి, ఆయన ప్రేమను పొందాలంటే నువ్వు ప్రేమించడమే కాదు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అంటే సరిపోదు. ఆయన నిన్ను ప్రేమించాలి. చాలామంది మెస్సైని గురించి ఎరుగుతురు, కానీ ఆయన అడిగిన వాళ్ళే నిజమైన వాళ్ళు, ఆయన ప్రేమించేవారే నిజమైన వాళ్ళు. కాబట్టి నాకు యేసుప్రభు తెలుసండి. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎక్కడ ఏ వాక్యం రాయబడిందో, ఎవరేం చెప్పారో, ఏమండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్నీ నాకు తెలుసండి. ఏ అధ్యాయం తర్వాత, ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఉందో, పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్నీ నాకు తెలుసండి. బైబిల్ కాలేజీకి వెళ్ళాను, అవన్నీ కూడా చాలామంది బైబిల్ క్లాసుల్లో నేను చెప్పాను అని చెప్పచ్చు. కానీ ఆయన ప్రేమ లేకపోతే, ఆయన ప్రేమ కనుక నీ మీద లేకపోయినట్లయితే ఇవన్నీ కూడా వేస్ట్. కాబట్టి పిల్లారా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పండి? ఆయన ప్రేమను పొందుకోవాలి. నువ్వు ఆయన ప్రేమిస్తే ఇక్కడికి వచ్చావు కనుక ఆయన ప్రేమను పొందుకొని వెళ్ళాలి. ఆయన నీతో నివాసము, నీతో పాటు ఆయన రావాలి. ఆయన నా మనసు హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క దానియేలు పిల్లారా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆ సమయంలో దానియేలుని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడవేసినప్పుడు దానియేలుతో నివసిస్తున్నాడు కనుకని సింహాల నోరును మూసివేశాడు. దానియేలుకు తోడై ఉన్నాడు అనేది రుజువు చేయబడింది. నీతో నివాసం చేస్తూ ఉంటే అలాంటి రుజువులు కనబడతాయి, అలాంటివి రుజువు చేయబడతాయి. ఆయన నీకు తోడుగా ఉన్నాడని, నీతో నివాసం చేస్తూ ఉన్నాడని అవి రుజువు చేయబడతా ఉంటాయి. ఆయన నీతో ఉన్నాడనేది రుజువు అది. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. అందుకు ఆయన ఏమంటున్నాడండి, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటల్ని గైకొనను. కాబట్టి వాడు నన్ను ప్రేమిస్తూ నా మాటలు గైకొనట్లేదంటే వాడు నావాడు కాదు. కాబట్టి ఎవరైతే గైకొంటున్నారో వారిని నేను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమిస్తున్న వారితో నేనేం చేస్తానంటున్నాడు ఆయన, నివాసము చేస్తాను. కాబట్టి ఎవరైతే ఆయన వాక్యము గైకొంటున్నారో వారిని ప్రేమిస్తున్నాడు, వారితో నివాసం చేస్తున్నాడు. కానీ మిగతా సంఘాలన్నిటితో ఆయన నివాసము చేయడం లేదు. ఎందుకు చేయడం లేదనంటే వారు ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నారు తప్ప గైకొంటలేదు. ఇలా వింటున్నారు, ఇది చేయండియా అనగానే అలాగేనండి అని ఇలా వెళ్ళిపోతున్నారు. అమ్మా ఇది చెయ్యమ్మా అనగానే అలాగేనండి, ప్రార్థన చేసుకుంటున్నారమ్మా అలాగేనండి అనగానే ఇలా వెళ్ళిపోతున్నారు. అమ్మ ఇక్కడ ఇది వేయండమ్మా అన్నావు అనుకోండి, అలాగేనండి. చాలా వినయంగా అంటారు, అలాగేనండి అంటారు, వినయంగా మాట్లాడతారు, కానీ చేయకుండా వెళ్ళిపోతుంటారు. మీకు అర్థమైందా? దైవం అలాంటి వారిని ఆయన ప్రేమించువాడు. అయ్యా ఇది చేయయా అన్నప్పుడు అలాగే సైలెంట్. అయ్యో అది చెప్పాడు ఆయన, మనం చేసామా లేదా, చెయ్యాలా మరి అలాగా అనుకొని ఎవరైతే చేస్తుంటారో అప్పుడు ఆయన నీతో నివాసము చేస్తాడు. ఆయన నీతో నివాసం చేయాలని కోరుకునేవాళ్ళు వాక్యమును కైగొంటారు. అందుకనే అబ్రాహాము గారు సర్వశక్తిమంతుని ప్రేమిస్తున్నాడు కనుక సర్వశక్తిమంతుడు ఏ పనైనా చెప్తే అది ఆ రోజే చేసేవాడు.
రేపు చేద్దామని, ఎల్లుండి చేద్దామని మళ్ళీ కనబడి చెప్తే, ఏంటయ్యా ఇంకా చేయలేదు, మరి ఏదో కనుక్కున్నావా, అబ్రాహాము చేసావా లేదా అనగానే అలాగేనండి అని అలా సైలెంట్గా ఉంటున్నాడు అనుకోండి, అబ్రాహాము గారు నన్ను ఏమాత్రం ప్రేమించడానికి. అబ్రాహాము గారు చెప్పగానే అబ్రాహాము గారు ఏం చేసేవాడనండి, దాన్ని అమలు చేసేవాడు. అందుకనే అబ్రాహాము గారిని ఆయన ఏం చేసేవాడు చెప్పండి, ప్రేమించేవాడు. అంతేకాకుండా అబ్రాహాము గారితో వచ్చి ఆయన నివాసం చేస్తూ ఉండేవాడు. ఆయన హల్లెలూయా, నివాసం చేస్తూ ఉండేవాడే. కాబట్టే అబ్రాహాము యొక్క భార్యని అబీమెలెకు రాజు తీసుకుపోయినప్పుడు సర్వశక్తివంతుడే ఆ యొక్క అబీమెలెకు రాజును గద్దించి మరలా ఆ భార్యని అబ్రాహాము దగ్గరికి తీసుకుని వచ్చేలాగా చేశాడు. ఆయన మనిషి హల్లెలూయా. ఆయన నివాసము చేస్తే ఆయనకి నీ జీవితంలో అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరధారిగా ఆ రోజుల్లో 2000 సంవత్సరం నాడు, కానీ ఇప్పుడు ఆత్మస్వరూపుగా నీతో ఉండి ఆయన ఏం చేస్తున్నారో చెప్పండి, నీతో నివాసము చేస్తూ ఉంటాడు. ఆయన నమనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీవు అసలు నీకు ఆయన నాతో వచ్చి నివాసం చేయాలని నీకు ఆలోచన ఉండదు. ఉండదా? ఉండదు. యోసేపు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు, నీ అతడు ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని యోసేపు సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాన్ని చేస్తూ ఉండేవాడు కనుక సర్వశక్తిమంతుడు యోసేపుని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని ఎవరినైతే ఆయన ప్రేమిస్తుంటారో వారితో ఆయన నివాసం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన అప్పుడు యోసేపుని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, యోసేపుతో ఉన్నాడు కనుక గుంటలో పడవేసినప్పటికీ, త్రోసి వేసినప్పటికీ మరలా వాళ్ళ ఆలోచనలు మార్చి మరలా పైకి తీసుకొచ్చాడు. అమ్మించేలాగా చేశాడు. మరలా అక్కడ చెరసాల్లో వేయబడ్డాడు, మరలా తప్పించబడ్డాడు, పైకి తీసుకుని పోబడ్డాడు. సర్వశక్తిమంతుడు యోసేపుతో ఉన్నాడు, యోసేపుతో ఉన్నాడు. అది అలాగ నీతో ఆయన ఉండాలనంటే నువ్వు ప్రేమిస్తూ ఉంటేనే ఉంటాడు ఆయన. నువ్వు ఆయన ప్రేమను పొందుకోవాలి. కైగొంటుంటేనే నీ మీద ఆయనకి ప్రేమ ఉంటుంది. నెరవేరుస్తూ ఉంటేనే నీ మీద ఆయనకి ప్రేమ ఉంటుంది. మరి బైబిల్లో ఏలియా ఉన్నాడు. ఏలియా సర్వశక్తిమంతుని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే దాన్ని కైగొంటున్నాడు. వెళ్ళి అదిగో గుంట దగ్గర ఉన్నాయా, సరస్సు దగ్గర ఉన్నాయా, లేదా కాలువ దగ్గర ఉన్నాయా అంటే ఆ కాలువలో నీళ్ళు తాగుతూ ఉండు అంటే, నేను అలా వెళ్ళను, ఇలా వెళ్ళను, నాకు ఫ్రెష్ వాటర్ కావాలా, ట్యాంక్ దగ్గర అయితే ఉంటాను, కుళాయి వచ్చింది తయారీకి బాటిల్ పట్టుకొని అక్కడ తాగుతూ ఉంటాను అనడా? ఎదురుగోడు చెప్పలేదు. నీకు అర్థమైందా? అలా కాదండి, అక్కడంతా ఏగలు ఉంటాయి, దోమలు ఉంటాయి, లేకపోతే అక్కడ జలగలు ఉన్నాయని విన్నారా? గుంటలో జలగలు పెట్టి అత్తయేమో చేయబెట్టి నీళ్ళు తాగుతుంటే ఏదో ఒక చెప్పారా? ఈనాడు చాలామంది ఏదైనా చెప్పారు అనుకోండి, బోర్డు వంకలు చెప్తారు, బోర్డు సాకులు చెప్తారు. ఆ విధంగా ఎలాంటి వంకలేవి చెప్పలేదు. అది కఠినమైన మార్గమైనప్పటికీ కూడా, అది కఠినమైనప్పటికీ కూడా ఏలియా కైగొనేవాడుగా ఉన్నాడు. ఆయన మనిషి హల్లెలూయా. ఏలియా ఆ విధంగా కైగొంటూ ఉన్నాడు కనుక ఏలియాని ఎంతో ఆయన ప్రేమించాడు. ఏలియాని 5 సార్లు ఆయన ఉపయోగించుకునేవాడుగా ఉన్నాడు. అలాగ చేయని వారిని ఆయన ఉపయోగించుకోడు. ఒకవేళ మనం ఉపయోగించుకోవాలనుకున్నా వాళ్ళల్లో ఏదొక కోపం అసూయ ఏదో ఒకటి కలిగేసి వాళ్ళు చేయరు కూడా, ఉపయోగించుకోరు. వాళ్ళు అలాంటి వాళ్ళని ఆయన ఉపయోగించుకోడు. అందుకని ఆయన ఉపయోగించుకునేది ఎవరనంటే లోబడే వారిని మాత్రమే ఉపయోగించుకునేది. హల్లెలూయా, హల్లెలూయా. వారిని వాడుకోవట్లేదు అనుకోండి, ఆయన వాళ్ళని వదిలేస్తాడు. ఆయన తోడుగా ఉండనప్పుడు వాళ్ళ పనిని వదిలేస్తారు. మీరు గమనించండి, ఏలియాతో ఉన్నాడు గనక, ఏలియా కైగొంటూ ఉన్నాడు గనక, ఏలియాతో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు గనక ఏలియా ఇలాగ పలుకున్నప్పుడు ఏలియా పలికాడు, నువ్వు అప్పమును మొదటగా తీసుకునిరా. అర్థమవుతుందండి? మొదటగా ఆమె ప్రవక్త దగ్గరకి తీసుకొని వచ్చింది. ఆమె ప్రవక్తని నమ్మింది.
ఏదో మామూలు బోధకుడు, మామూలు వ్యక్తో, ఇజ్రాయేల్లో నుండి అబద్ధ బోధకుల్లో ఒకడని అనుకోలేదు ఆమె. ఆయన ఎవరో ఒక ప్రత్యక్షత కలిగి ఉంది. ఆ మాటను ఎప్పుడైతే ఆమె గైకొన్నదో అప్పుడు ఆమెను ఆ సర్వశక్తిమంతుడు ప్రేమించాడు. ప్రవక్త యొక్క మాటను గైకొనడం ద్వారా ఆమె ఆయన్ని ఒక ప్రవక్తగా చూసింది, ఆమె ప్రవక్తగా గౌరవించింది ఆమె. దాని ఎందుకంటే బోధకుడు అనగా ప్రవక్త. బోధకుడు అంటే ఎవరు చెప్పండి? ప్రవక్త. జరగబోయేదాన్ని ముందుగా చెప్పేవాడు. దీర్ఘదర్శి అంటారు. జరగబోయేదాన్ని ముందుగా చెప్పేవాడు. అతడు చెప్పిన ప్రకారము ఆమె చేసినప్పుడు, అనగా ఆ యొక్క ఏలియా చెప్పిన ప్రకారము ఆమె చేసినప్పుడు ఆమె లోబడింది కనుక సర్వశక్తిమంతుడు ఆమెను ప్రేమించాడు, ఆమెతో నివాసము చేశాడు. అందుకనే ఆమె ఇంటిలో ఈ రోజుకి కావలసింది ఈ రోజు వస్తూ ఉంది, రేపటికి ఖాళీగా కనపడతా ఉంది. కానీ మరుసటి రోజు తెల్లారికి మళ్ళీ వచ్చేస్తూ ఉంది. ఒకేసారి సంవత్సరాల తరబట్టుగా లేదు అక్కడ పిండి, వారం రోజుల తరబట్టుగట్టుగా లేదు అక్కడ. ఏ రోజు కా రోజు, ఏ రోజు కా రోజు, ఏ రోజు కా రోజు ఆయన ఇస్తూ వచ్చాడు. సర్వశక్తివంతుడు అక్కడ నివాసము చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరైతే ఆయన మాట గైకుంటూ ఉంటారో ఆయన వారిని ప్రేమిస్తూ ఉంటాడు కనుక వారితో ఆయన నివాసము చేస్తూ ఉంటాడు. హల్లెలూయా! ఆయన మనతో నివాసము చేయవాడు. ఏలియా ఆ విధంగా గైగొంటూ ఉన్నాడు కనుక, ఏలియాను అతడు ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఏలియాకు కాకోలముల ద్వారా ఆహారమును ఆయన పంపించాడు. అందుకనే ఏలియాతో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు కనుక ఆయన ఏలియా ఇక ఎప్పుడు నేను నీ భూమి మీదకి వచ్చి నీతో నివాసము చేస్తూ నీతో ఇక ఉండడము కాదు, సమయం అయిపోయింది. ఇంతకాలం నేను నీతో ఉండి నివసిస్తూ ఇలాంటి కార్యాలు అలాంటి కార్యాలు ఎన్నో చేశాను. ఇక నేనెక్కడుంటానో అక్కడికి నువ్వు వచ్చేలాగా, నాతో పాటు నువ్వు నివసించేలాగా నాతో వచ్చేయమన్నాడు ఆయన మనిషిస్తాను. ఏలియా వెళ్ళిపోయాడు. నీవు కూడా ఈ చివరి కాలంలో ఎవరితో ఆయన నివసిస్తున్నాడు వారిని తీసుకెళ్ళిపోతాడు. నీతో నివసిస్తుంటే నేను తీసుకెళ్ళిపోతాడు. ఎవరితో నివసించట్లేదో వారిని వదిలిపెట్టేస్తాడు, విడిచిపెట్టేస్తాడు. ఆయన విడవబడతారు. అందువల్ల నీతో ఆయన నివసిస్తున్నాడో లేదో నువ్వు ఆలోచన చేయాలి. నీతో మా ఆయన నివసిస్తున్నాడు చాలండి అనుకోకు. నువ్వు నా భార్య నాతో నివసిస్తుందిగా చాలే నువ్వు అనుకోకు. ఎవరికి వాళ్ళతో వ్యక్తిగతంగా ఆయన నివసించువాడు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఆత్మచేత నడిపించబడాలి. ఎందుకంటే నువ్వు నామంలో బాప్తిజం పొందినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, మీ ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, నీ పిల్లలు పొందుకున్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మా ఆయన బాప్తిజం పొందాడు కదా, నేను పొంది ఇంక పొందకపోయినా పర్లేదులే అని అన్నాడు ఆయన? చెప్పలేదు. ఆయన రక్షణ అనేది వ్యక్తిగతమైంది. రక్షణ అనేది వ్యక్తిగతమైంది. వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అనుకోవడానికి కుదరదు. ప్రతి ఒక్కరూ ఆయనకు లోపడాల్సింది. ఆయన లోపడుతున్నాడు చాలే, ఆయన చేస్తున్నాడు చాలే, ఆవిడ లోపడుతుంది చాలే, మా ఆవిడ వచ్చింది కదా ప్రార్థనకి, నేను వెళ్ళకపోయినా పర్వాలేదులే, ఎవరొకరు ఇంట్లో వాళ్ళు ఒకరు వెళ్తే చాలే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇది పెళ్లి కాదు. లోకరీతిగా పెళ్లికైతే ఇంట్లో ఒకరు వెళ్తే చాలే అనుకుంటారు. ఇది అలాగూ కాదు. ఒకవేళ నీ భర్తకి ఏదైనా వాక్యమును బట్టి వాక్య ప్రకారంగా ఏదైనా చేయాలనిపించినప్పుడు నీవు సహకరించాలి. లేకపోతే నీ భార్య ప్రేరేపించబడి ఆయన కోసం ఏదైనా చేయాలన్నప్పుడు ఆమె చేస్తూ ఉన్నప్పుడు ఆమెకు నువ్వు సహకరించాలి. పిల్లలు ఆయన చేత ప్రేరేపించబడి ఆయన కోసం ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు నువ్వు సహకరించాలి. అంతేగాని వాళ్ళ మీద ఉరుము చూడటమో కోపంగా చూడటమో అలాగేలా ఉన్నావు అనుకోండి, అది దయ్యమో. పరిశుద్ధాత్మ విధంగా చేయదు. పరిశుద్ధాత్మ ఆత్మచేత ప్రేరేపించబడి నడిపించబడే వారిని ప్రోత్సహిస్తుంది ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎత్తబడాలంటే నీతో ఆయన నివసిస్తూ ఉన్నాడనంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉంటాం ఆయన.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తండ్రి యందు నేను నా యందు తండ్రి నివసించుతున్నామని మీరు ఎరుగురా ఆయన నామనిస్తాను. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. నీ భార్యను చూసినప్పుడు ఆయన కనపడతాడు, నీ భర్తను చూసినప్పుడు ఆయన కనపడాలి, నీ పిల్లలను చూసినప్పుడు ఆయన కనపడాలి. ఎవరిలో అయితే ఆయన నివసిస్తుంటాడో వారిలో ఆయన కనబడుతూ ఉంటాడు. ఆయన లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన క్షమించే గుణం అన్ని కూడా పరిచర్య, ఆతిథ్యము అన్ని కనబడుతుంటాయి ఎవరిలో అయితే ఆయన నివాసం చేస్తుంటాడు. ఈ చివరి కాలంలో ఆయన మీలో నివాసం చేస్తూ ఉన్నట్లయితే ఏలియాని పైకి పిలిచిన రీతిగా ఇప్పుడు కూడా ఆయన పైకి తనతో పాటు కానీ నిత్యము నివసించుడు కొరకై నిత్య నివాసాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఆయనే నిత్య నివాసం. ఇప్పటి వరకు మనతో నివాసం చేశాడు. ఇప్పుడు తనతో నివాసం చేయడానికి శాశ్వతమైన నివాసాన్ని తీసుకొచ్చాడు ఆయన. మనిషి హల్లెలూయా. మనతో ఆయన నివసించడం అయిపోయి ఇక ఆయనతో నివసించడం అనేది రాబోతూ ఉంది. ఇప్పుడు మనతో నివసిస్తున్న ఆయన మనల్ని ఇప్పుడు ఆ నిత్య నివాసాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు దానిలోకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు దీనిలో నుండి మనం పైకి కొనిపోబడతాం. ఆయన హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నేను నమ్ముకున్నానులే, పర్లేదులే, నాకు అర్థమైందిలే, ఏ కొత్త కాలమని, తెల్లవారుజామని, 8వ దినమని అర్థమైపోయిందిలే, పర్లేదులే అని అనుకుంటున్నావేమో. ఆయన నీలో నివసిస్తున్నాడా? నీ యొద్ద నీతో నివాసం చేస్తున్నాడా? ఇలా అందరితో ఆయన నివాసం చేయాలి. నీ యొక్క భర్తతో నివాసం చేసి భార్యతో నివాసం చేయకపోతే భర్త వెళ్ళిపోతాడు, భార్య భర్త. పిల్లారా, అలాగే భార్యతో నివాసం చేస్తూ భర్తతో నివాసం చేయకపోతే ఆయన విడవబడతాడు, భార్య వెళ్ళిపోతుంది. అందుకని పిల్లారు ఆలోచన చేయండి. నువ్వు ఎక్కడికి వెళతావో నువ్వు ఆలోచించి. అందుకని ఈ చివరి కాలంలో నువ్వు ఆయన్ని ప్రేమించు, ఆయన మాట గైకొను. ఈ చివరి కాలం ఎక్కిరమ్మనే మాట నువ్వు గైకొను, దాన్ని నువ్వు ప్రేమించు. మనుషుల లోకంలో వాళ్ళ మాటలను ప్రేమించి వాళ్ళ కోసమై ఆయన మాటలు కనుక నువ్వు పక్కన పెట్టినట్లయితే లోకస్తులతో పాటు నువ్వు కూడా విడవబడి ఉగ్రతలోకి వెళ్ళిపోతావు. నీ భర్త, నీ భార్య, వాళ్ళు రోమన్ క్యాథలిక్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, మత్స్యాగ సంఘాలు అనుకుందాం. వాళ్ళు నువ్వు శారీరకంగా నా భర్త నా భర్త నా భర్త అనుకొని పూసుకొని రాసుకొని కరుసుకుపోయి నీవు ఆయన చెప్పింది చేయకుండా నాకు నా భర్త ముఖ్యం, నా కుటుంబం ముఖ్యం, నా తర్వాతే ఆయన అనుకొని నీ జీవితంలో తలరాయిగా ఆయన ఉండాలి. ఆయన నీకు ముఖ్యంగా ఉండాలి, ఆయన మాట నీకు ముఖ్యంగా ఉండాలి. అప్పుడు ఆయన మాటను నువ్వు గైకొనకుండా వీళ్ళు నాకు ముఖ్యం అనుకొని వాళ్ళు చెప్పినట్టు నడిచి వాక్యాన్ని విడిచిపెట్టేసావనుకో, వాక్య విరుద్ధంగా నడిచావనుకో, నీ భర్తతో పాటు నువ్వు కూడా ఉగ్రతలోకి వెళ్ళిపోతావు. అర్థమైందా? నీ భర్త వాళ్ళు వాక్య విరోధమని చెప్పినప్పటికీ కూడా వాక్యం ఏం చెప్తుంది దాన్ని నువ్వు పట్టుకోవాలి. పట్టుకొని నువ్వు నడిచినప్పుడు ఆయనతో పాటు నువ్వు పైకి వచ్చావు. ఎందుకంటే నీతో ఆయన నివాసము చేస్తున్నాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన భార్య ఏమంటుందంటే చివరి కాలంలో, నాయనా నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నువ్వేది చేస్తే నేను అది చేస్తాను, నువ్వేది తింటే నేను అది తింటాను, నువ్వేది ధరించుకుంటే నేను ధరించుకుంటాను. అలాగ మెస్సయితో ఉండాలి, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంతేగాని నా భర్త అంటే నాకు ఇష్టము కాబట్టి నువ్వేది తాగితే నేను తాగుతాను, నువ్వే బూతులు మాట్లాడితే నేను ఇదే మాట్లాడతాను, నువ్వు ఎవరితో గొడవకి వెళ్ళావనుకో నేను కూడా నీతో పాటు గొడవకు వచ్చేస్తాను. ఏమండి, నువ్వు ఎక్కడైతే అబద్ధాలు ఆడితే నేను కూడా నీతో ఏగిపించేస్తాను అని అలాగ భర్తతో ఉండిపోవడం కాదు, పాపాలు చేస్తూ ఉండడం కాదు. మేమిద్దరం చాలా ప్రేమ కలిగిన వాళ్ళం అనుకొని నీవు నీ భర్త వాక్యాన్ని విరుద్ధంగా నడుస్తుంటే నువ్వు కూడా అలాగ నడుస్తూ వెళుతూ ఉంటే నీకు ఆయనకి ఒకటే పరిస్థితి. అందువల్ల పిల్లారా, ఒక విషయాన్ని గమనించండి. మీరందరూ వాక్యం వింటున్నారు కాబట్టి కుటుంబంతో వాక్యంతోనే నిలబడాలి, కుటుంబంతో రక్షించబడాలనేది నా ప్రార్థన. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తుంటాను, ఒకవేళ మీరు శారీరక ప్రేమను బట్టి వీళ్ళు నా వాళ్ళు అనుకొని వాళ్ళ మాటలు విని మీరు ఒకసారి రక్షణ పోగొట్టుకోకూడదని. ఎందుకంటే రక్షణ అనేది వ్యక్తిగతమైంది. రక్షణ అనేది ఏమిటి చెప్పండి? వాక్యం స్పష్టంగా చెప్తుంది,
ఒకరు కొనుక్కోబడదురు, ఒకరు విడబడతారు. ఒక ఇంట్లో వాళ్ళు ఒకరు వెళ్ళిపోవచ్చు, ఒకరు విడవబడవచ్చు. తల్లి తండ్రి వెళ్ళిపోతే పిల్లలు విడవబడవచ్చు. లేకపోతే తండ్రి తల్లి లేకపోతే కొడుకు వెళ్ళిపోతే కూతురు విడవబడవచ్చు. లేకపోతే కూతురు తల్లి వెళ్ళిపోతే తండ్రి కుమారుడు విడవబడవచ్చు. తెలియదు ఆయన చిత్తం అది. కాబట్టి పిల్లరా, ఈ చివరి కాలంలో నీవు వాక్యం మీద నీవు నిలబడాలి. కనుక నీవు వాక్యంను గైకుంటూ ఉన్నట్లయితే నీతో ఆయన నివాసము చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ నివాసంలోని శాశ్వత నివాసంలోనికి తీసుకుని వెళుతున్నాడు. అప్పుడు ఆయన నీవు ఇక శాశ్వతంగా నివసిస్తావు. ఈ యొక్క నివాసం అనేది, ఆయన నీతో నివసించడం అనేది కొంతకాలమే. ఈ శరీరం మారే వరకే. మారిన తరువాతకి శాశ్వతంగా ఆయన రాజ్యంలో ఉండబోతూ ఉన్నాము కనుక. కాబట్టి పిల్లారా, నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? మంచిదే. ఆ ప్రేమ ఎలాంటిదనంటే ఆయన గైగునే ప్రేమగా ఉండాలి. నీవేదో వచ్చి వెళ్ళిపోయి నామకార్థంగా వాక్యమును పాటించకుండా ఏదో నమ్ముకున్నానని వచ్చి వెళ్ళిపోయేటువంటి ఆ సింగల్లాగా ఉండకూడదు. నీకు అర్థమైందా? నేను చిన్నప్పుడు చిన్న స్టోరీ వినేవాడు. వాళ్ళ భార్య భర్త అనుకుంటున్నారంట, రాత్రి పూట పడుకోబోయే ముందు భోజనాలు చేసి పడుకోబోయింది అనుకుంటున్నారంట. వీడిని తెల్లారి, మన పెద్దోడిని తెల్లారిన తర్వాత మన మామగారు ఊరు పంపించాలి ఈయన్ని అన్నారంట. అది విన్నాడు. తెల్లారి నిద్రలేసాడు. వాళ్ళు లేవకముందు త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయి 9 గంటల 10 గంటల మరి తిరిగి వచ్చాడు. ఏరా పొద్దున మంచం మీద చూస్తే లేవు, ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటిరా అంటే, రాత్రి మీరు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నారు కదా, ఊరు వెళ్ళి వచ్చారన్నాడు. ఒరే, ఎందుకో ఏమిటో ఏమీ తెలుసుకోకుండానే మేము అక్కడ ఏమో ఉన్నాయి తేవాలి, దాని గురించి పంపిద్దాం అనుకున్నాం. కానీ నువ్వు ఏమీ అడగకుండానే, ఏమీ తెలుసుకోకుండానే వెళ్ళి వచ్చావేంట్రా? అలాగే నువ్వు కూడా ఎందుకు వచ్చావో, వాడు ఎందుకు వెళ్ళాడో ఎందుకు వచ్చాడో తెలియదు. వెళ్ళాడు వచ్చాడు అంతే. ఉపయోగం ఉందా? నువ్వు కూడా ఇక్కడికి ఆ సింగడిలాగా మందిరానికి వెళ్ళాలి, పొద్దుటే లేచి వెళ్ళాలి, పెద్దలాళ్ళు లేవండి అన్నారు అనుకోండి, లేచి వచ్చావు అనుకోండి, నువ్వు మామూలుగానే ఆ సింగడిలాగా వెళ్ళావు అనుకో, వచ్చి వెళ్ళి ఉపయోగం లేదు. నువ్వు వచ్చావంటే ఒక పర్పస్ ఉంది. ఆయన ప్రేమిస్తున్నావు, ఆయన వాక్యమును గైకొంటున్నావు. ఆయన గైకొంటడం ద్వారా నీ మీద ఆయన ప్రేమ కలుగుతుంది. అప్పుడు ఇతడు నా మాటలు గైకొంటున్నాడు, ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడు రా అని నీతో నివాసం చేస్తాడు. అందుకనే నువ్వు ఎప్పుడు కూడా నేను ద్వేషించే వారితో నివాసం చేయలేవు, నిన్ను అసహించుకున్న వారితో నివాసం చేయలేవు, నివసించలేవు. నీ మీద కక్ష పెట్టుకొని, కోపం పెట్టుకొని దూషిస్తూ ఉండేవారితో నువ్వు నివసించలేవు. ఏమండి? లేకపోతే నేను బూతులు తిట్టేవారితో నువ్వు నివాసము చేయలేవు. ఎవరితో నివాసం చేయగలుగుతావు అంటే ప్రేమించు వారితో నివాసం చేయగలుగుతావు. ఆయన మనుషుల నిన్ను ప్రేమించు వారితోనే నీవు నివాసము, నీవంటే ప్రేమ కలిగిన వారితోనే నీవు నివాసము చేయగలుగుతావు. మెస్సీ కూడా అంతే. నీవు ఆయన వాక్యమును గైకొంటూ ఆయన ప్రేమిస్తూ ఉన్నావు కనుక, నీలో ఆయన ప్రేమను చూస్తూ ఉన్నాడు కనుక, ఈమెకు నేనంటే ప్రేమరా, ఈయనకు నేనంటే ప్రేమరా అని ఆ ప్రేమ కలిగిన ఆయన ఆ ప్రేమ కలిగిన వారితో నివాసం చేస్తాడు. ఆయన 1000 ఏళ్ళు నివాసం చేయబోతున్నాడు. ఆయన అసూయ కలిగిన వారితో నివాసం చేయలేదు. ఎప్పుడు ఆలోచించి ఏడు ముఖం పెట్టేసుకుంటాడు అనుకోండి, నువ్వు నివాసం చేయగలవా? నువ్వు మంచి ఏదో మిగులుగా వెలగల వస్త్రాలు ధరించుకోకూడదు, కానీ ఉన్నదాన్ని మంచి బట్ట ధరించుకున్నావు అనుకోండి అంటున్నాడు. మనం ఒకవేళ లోకం కోసం ధరించుకుంటుందేమో అనుకొని ఊహించుకొని, ఆవిడేదో మంచిగా శుభ్రంగా ఉండాలని మంచి ఉద్దేశంతో అనుకున్నాం. అలా ఇలా ఉన్నావు అనుకోండి, ఏంటి బాబు ఈయన కొట్టి అనుమానంలో ఉంది అనుకుంటాడు. నివాసము చేయి. అలాగే భర్త ఉన్నాడు అనుకోండి, మంచిగా చక్కగా చదువుకొని అలా ఉన్నాడు అనుకోండి, అట్లాడేమో అనుకోండి, ఎలా ఉన్నాడు అనుకోండి. అప్పుడు భర్త నీతో ఏం చేయలేడు చెప్పండి, నివాసము చేయి. అనుమానాలున్నా, అవిశ్వాసాలున్నా, అపోహలు, లేనిపోయిన ఊహలున్నా, ఏమండి కలహాల వారిగా ఉన్నా, ద్వేషించే వ్యక్తిగా ఉన్నా కలిసి ఉండలేరు.
కలిసి ఉండాలి అంటే ఏముండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. అది కూడా రాదు నోడే ఉండడానికి. గుడ్లు అప్పగించాలా చూస్తుంటారంటే అడిగినా కూడా చెప్పలేరు కొంతమంది. కలిసి ఈయన కూడా చెప్పలేరు కొంతమంది. కలిసి ఉండాలంటే ఏముండాలి చెప్పండి? ప్రేమ. ఆయన ఎవరితో కలిసి ఉంటాడు? ఆయన వాక్యమును గైకొనే వారితో కలిసి ఉంటాడు. ఆయన వారిని ప్రేమిస్తాడు. ఆ వాక్యము గైకొనే వారే ప్రేమ కలిగిన వారు. ఆ ప్రేమ కలిగిన వారితో ఆయన కలిసి ఉంటాడు. అందుకని ఆ ప్రేమ కలిగిన వారిలో ఆయన వాక్యం అసూయ కలిగి ఉండని అన్నాడు. ఆయన ఎక్కడైనా చెప్పాడా? ద్వేషించండి అని చెప్పాడు ఆయన. అలాంటి వాటి ప్రకారం నడిచే వారితో ఆయన నివసించలేడు, కలిసి ఉండలేడు ఆయన. కాబట్టి నువ్వు ప్రేమ కలిగి ఉంటే, నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తి అంటే విన్న వాక్య ప్రకారం నడవాలి. వాక్యాన్ని నువ్వు కైగొనాలి. విడిచిపెట్టినా మనం విడిచిపెట్టి రావాలి. లోకాంతం కాబోతుందంటే దాని మీద నువ్వు మనసుని విడిచిపెట్టాలి. అప్పుడు నిన్ను ఆయన ప్రేమిస్తాడు, తన నిత్య నివాసములను చేర్చుకుంటాడు, తనతో ఆయన ఉంచుకుంటాడు. ఆయన తలను ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. బూతులు తిట్టే భర్తతో, బూతులు తిట్టే ఒక పురుషుడితో, ఒక స్త్రీతో, లేకపోతే ద్వేషించడము, విగ్రహారాధన చేయడము, నరచలు, నువ్వు అలాంటి వారితో నువ్వు నివసించలేవు, నివాసము చేతు అన్నాడు ఆయన. ఆయన నివసించలేడు అలాంటి వాడితో. నువ్వు ఆ వాక్యమును గైకొంటూ ఉంటే నీతో ఆయన నివాసము చేస్తాడు. ఆయన నీలో ఆ ప్రేమ కనపడాలి ఆయనకి నీతో. అబ్బా ఈవిడ దగ్గర చాలా ప్రేమ ఉంది, ఈవిడిలో జాలి కనపడుతుంది, దయ కనపడుతుంది, కనికరము కనపడుతుంది, క్షమించే గుణం కనపడుతుంది, ఈవిడలో ఓర్పు కనపడుతుంది, సహనం కనపడుతూ ఉంది, ఈమెలో ప్రేమ ఉంది, ఈమెతో కలిసి ఉండాలనుకుంటాడు ఆయన మనిషి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా జాలి, కనికరము, ప్రేమ, ఆప్యాయత, అనురాగము అలాంటి వారితో నివాసం చేయాలని దానికి ఇష్టపడతావు. ఆయన కూడా అంతే.